ఒరే కేశవా, జనార్దన, ఎక్కడ వచ్చారా వెధవల్లారా? ఒరే కేశవా, ముసలవాడను ముందుకు త్రోసుకొని వస్తుంటే పరుచు వెద వెనకేం చేస్తున్నావు నాయన? గురువు గారు ముందు మీరు వస్తూ ఉన్నారా? వస్తూ ఉన్నాము. నేను వస్తూ ఉండా. మీరు ముందు నేను వెనక, మీరు ముందు నేను. నువ్వు ముందు నేను వెనక వస్తూ ఉన్నావు. ఆ విధి మలుపు అలా తిరిగారా? తిరిగా. మరి ఆ మలుపు అలా తిరిగారా? అక్కడ ఏందో ఎత్తుగా ఉన్నది. అది విశ్వేశ్వర స్వామి దేవాలయ గాలి గోపురం. దానిపైన 2 పక్షులు ఉన్నాయి. ఆ శిబిరం కింద ఒక గూడు, ఆ గూటి లోపల ఏమున్నాయి చూడు, 2 పక్షులు ఉన్నాయి. ఏమి చేస్తాయి? పక్షి జాతులు ఎత్తైన ప్రదేశములు చూసుకొని గూళ్ళు కట్టుకొని గుడ్లు పెట్టుకొని వాటి సంతానాన్ని అలా అభివృద్ధి చేసుకుంటూ ఉంటాయి. కాదు గురువుగారు, ఆ పావురములు ఏమి చేస్తున్నాయి అనగా ఒకదాని మీద ఎక్కువ దిగుతూ ఉన్నాయి. అలా ఎక్కువ దిగుతున్నాయని సందేహం చేరక అలాగే చూస్తూ వచ్చేది. ఒరే వెధవా, పోతు పక్షి, పెంకి పక్షి. పోతు పక్షి అనగా మగ పక్షి, పెంకి పక్షి అనగా ఆడపక్షి. కింద ఉండున్నది పెంకి పక్షి, పైన ఉండున్నది పోతు పక్షి. అలా సంపర్కం చేసుకొని గుడ్లు పెట్టి పిల్లలు చేస్తూ ఉంటాయి. అందులో ఏది గుడ్డి పెడుతుందని నా సందేహం. ఏది పెడుతుంది? ఆడపక్షి గుడ్లు పెడుతుంటుంది. కాలాతీర్థం వస్తున్నది. ఈ రోజు మన అమ్మగారు భోషాలలో ఉన్న ఆభరణాలని తీసుకొని ధరించుకుంది ఎందుచేత? ఈ రోజు అమ్మగారు పుట్టినరోజు. ఈ రోజే పుట్టింది అమ్మగారు. ఈ రోజే పుట్టింది. అమ్మగారు పుట్టినరోజు సందర్భముగా భోషాలలో ఉన్న ఆభరణాలను తీసి ధరించుకుందన్నమాట. అయితే ఈ రోజు అమ్మగారు పుట్టిన దినమకి ఏమేమి పిండి వంటలు చేస్తే బాగుంటుందో ఒకసారి ఒళ్ళు వేదన చెప్పు నాయన. ఏమేమి కూరగాయలు చేస్తాను? భోజనముల చేసిరి పరిపూర్ణమునగా, భోజనముల చేసిరి పరిపూర్ణమునగా, భోజనముల చేసిరి. రామసాగరుల విందు జనంబులు 24 తట్ట సుఖం పునవ సంబముల తట్ట సుఖముల చెట్టుల బొప్పల తట్ట చోల భోజనముల చేసి పరిపూర్ణముల భోజనముల చేసి. అప్పడంబులలో లడ్డునకాయల పొగడి రాజనంబులు మైసూరు పాకులు మైసూరు సర్వజంబులు వాము పోసలను గజ్జగా అట్లు పట్లు ఇడ్లీ ఉపమాపులు బంగారములు తీయటి అల అక్కడ మురమల చేసి పరిపూర్ణములు. దొండకాయలను బెండకాయలను ఆలుగడ్డలను చేమగడ్డ అద్దకల్ల నెల్లేడు గడ్డలను మనమగడ్డలను మునక్కాయలను పొట్లకాయలను వంక పెరుగల్ల నెల్లేడు కేశవా, ఇదిగో ఈ కాసు తీసుకుని వెళ్ళి ఈ కాసుకు దొండకాయలు, ఈ కాసుకు బెండకాయ.